డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గార్లపాటి మద్దిరెడ్డి స్వామి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్కి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. నేను ఈరోజు రాహుల్ గాంధీ గారు, మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి సింగారెడ్డి గారు యువకులకు సామాన్యులకు ఈరోజు నన్ను ఎంపీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంటుకు సీటు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా గార్లపాటి మద్దిరెడ్డి స్వామి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతుంది. అదే టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకే సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఏదైనా పేదలకు న్యాయం చేయాలన్నా లేదా రాజకీయంగా అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేయాలంటే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది కూడా గత 5 సంవత్సరాల నుంచి ఒక మాట మాట్లాడుకుంటూ వస్తున్నారు. మీరు జెండా పట్టుకొని ఇక్కడ మోస్తున్నారు, రేపు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, పెద్ద పెద్ద వాళ్ళు వస్తే మీకు టికెట్లు ఇవ్వాలని చెప్పి చాలామంది కూడా డోన్ నియోజకవర్గంలో చాలామంది, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్లో కూడా చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్నారో వారికే సీట్లు కేటాయించిందనేది ఈరోజు వారి యొక్క డౌట్ను లేక ప్రజల యొక్క అనుమానాన్ని కూడా ఈరోజు తేడతెల్లమైంది అనేది కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని సామాజిక వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలా, లేకపోతే భారతమ్మ కావాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు కావాలా, లేకపోతే నారా లోకేష్ కావాలా. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు. కింది స్థాయి వాళ్ళు కూడా, అంటే దళిత ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ. అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్తూ దానికి సమానం. మీరు అన్నట్టు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబ పాలన అంటున్నారు. ఈ దేశంలో ఎంతమంది ప్రధానమంత్రులు చేశారు చెప్పండి? ఎంతమంది ప్రధానమంత్రులుగా చేసినారు చెప్పండి? చేసినప్పటికీ ఓన్లీ గాంధీ వాళ్ళ కుటుంబమే ప్రధానమంత్రులు అయినారు. తర్వాత మన్మోహన్ సింగ్ అంటే నిధిలేని పరిస్థితి నరసింహారావు ఎవరు? నరసింహారావు తీసుకున్నారు. కానీ మొత్తం అయితే కింద కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యం అయితే గాంధీ కుటుంబమే కదా. గాంధీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఈరోజు సామాన్యుడు కూడా ఏఐసిసి అధ్యక్షుడు అన్నాడు. ఇదే మన దామోదర్ సంజీవయ్య ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయినాడు. ఇదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం అయినాడు. అదే దామోదర్ సంజీవయ్య సీఎం అయినాడు. నేను రాష్ట్రం గురించి మన దేశంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే 2004లో మన్మోహన్ సింగ్ కంటే ముందు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ వారసత్వం కాదు నాకు కావాల్సిందని చెప్పి తునప్రాయంగా పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ ఇచ్చిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. మరి మీరు అన్నారు కుటుంబ పాలన అంటే 14 మంది ప్రధానమంత్రులు చేస్తే ఒక ఇందిరమ్మ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఎంతో ప్రాణత్యాగాలు చేశారు. ఈరోజు స్వాతంత్రం కోసం వాళ్ళ ఆస్తులే అమ్మేసినారు. ఈరోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు అటువంటి కుటుంబంలో 3 ప్రధానమంత్రులు అయితేనే మన గత 4 సార్ల నుంచి 3 సార్ల నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. కుటుంబ పాలన బాధ కాదు. భారతదేశంలో ఉండేదే కుటుంబ పరిపాలనకి సంబంధించింది. ఏ పార్టీ కూడా అదే పరిస్థితి. ఏ పార్టీ లేదు. ఇది ఈ ప్రాంతీయ పార్టీలో కుటుంబ పాలన. నిజంగా చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ అయినాడు, పివి నరసింహారావు అయినాడు, అంతకుముందు చాలా మంది అయినారు ప్రధానమంత్రులు. సార్ మొత్తానికి ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో వాటర్ కొరత ఎక్కువ ఉంది కదా సార్. మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్లో హామీ ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము. ఇక్కడ ఏవైతే చెరువులు ఉన్నాయో అదేవిధంగా కర్నూలు లాంటి మహానగరానికి నీళ్ళు ఏ విధంగా ఎస్ఎస్ ట్యాంకులు కట్టి నీళ్ళు అందిస్తున్నామో ఖచ్చితంగా నేను ఎంపీ గెలిచిన తర్వాత, ఈయన ఎంపీ గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్ ట్యాంకులు నిర్మించి అంద్రినివ ద్వారా పైప్ లైన్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి చేశాడు కానీ అది తూతూ మంత్రంగా చేయడం జరుగుతుంది. సరిగ్గా నీళ్ళు కూడా పల్లెలకు రావడం లేదని చెప్తున్నారు. కానీ మేము అంద్రినివ ద్వారా
ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించే ఒక రిజర్వ్ ఒక చెరువు ద్వారా ఈ పట్టణానికి కానీ గ్రామాలకు కానీ నీళ్ళ కొరత లేకుండా చూడడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అభివృద్ధి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రజల్లో వాదన ఏంటంటే అభివృద్ధి ఓన్లీ రోడ్లు జరిగినాయి తప్ప, బిల్డింగ్స్ కాస్త కూర్చో జరిగినాయి తప్ప నిరుద్యోగులకి ఎలాంటి ఉపయోగం జరిగేదని అంటున్నారు. మీరు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేయబోతారు? ఖచ్చితంగా మీరు చెప్పేది 100% కరెక్ట్. అది వేసిన రోడ్ల మీదనే మన రోడ్లు వేసి కొత్త రోడ్లు వేసినట్టుగా ఏదో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, మన ఆర్థిక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ని అప్రదేశ్గా మార్చిన మంత్రి ఈరోజు అభివృద్ధి అని చెప్పి అభివృద్ధి పేరుతో ఒక రోడ్లు, వాళ్ళ కమిషన్లు, ఏజెంట్లు కోట్ల రూపాయలు సంపాదించడం తప్ప ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేసేది లేదు. మీరు అన్నట్టు నిరుద్యోగులకు ఇక్కడ మైనింగ్ ఎక్కువ ఉంది. మైనింగ్ సంబంధించినటువంటి ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తాం ఖచ్చితంగా. కేంద్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టునే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి వందల పరిశ్రమలు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారితంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సార్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డోన్ నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు? డోన్ నియోజకవర్గంలో ప్రజలకు ఏమి ఇచ్చే హామీలు అజెండా 9 గ్యారెంటీలు ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, తర్వాత కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, అదేవిధంగా రైతులకు 50% మద్దతు ధరతో ఏదైతే పండించిన పంటకు 50%తో మద్దతు ధర కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 8,000 ప్రత్యేక ప్యాకేజ్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ప్రత్యేకంగా డోన్ నియోజకవర్గంలో మేము గెలిచిన వెంటనే డోన్ నియోజకవర్గంలో ఒక బీటెక్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. తర్వాత డోన్ నుంచి నంద్యాలకు 4 లైన్ వేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే మనము చాలా ఇబ్బందిగా ఉన్నాయి రోడ్లు. 4 వే రోడ్ వేయడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అదేవిధంగా ఇక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ నేను మన 2 years బ్యాక్ ఇక్కడ టమోటా రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే నేను పోరాటం చేసి మీకు కావాలంటే వీడియోస్ కూడా పెడతాను. తర్వాత అప్పుడు క్యాపిటల్లో ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ వచ్చింది, కానీ అది ఇంకా స్టార్ట్ అయినట్టు లేదు. దాన్ని కూడా మళ్ళీ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా వాటర్ సమస్య అనేది చాలా ఉంది, కానీ చుట్టూ కనెక్టివిటీతో ఎన్నో చెరువులు నింపొచ్చు. దానికి సంబంధించిన ఏవైతే ప్రణాళిక ఉందో ఇంజనీర్స్తో ఒక ప్రణాళిక తీసుకొని ఖచ్చితంగా మేము సమస్యల పైన అవగాహన ఉంది కాబట్టి కింది స్థాయి నుంచి మేము కూడా వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం కోసం డోన్ నియోజకవర్గంలో ఇన్ని కూడా మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు డోన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా డాక్టర్ గర్లపాటి మంత్రిరెడ్డిని నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనరసింహారావు హాజరయ్యారు. సో ఈరోజు నిన్న ఒక సెట్ వేయడం, ఈరోజు 2వ సెట్ వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ స్థానిక సమస్యల పైన మాకు ఒక అజెండా ఉంది. బయట వరకు ఏం చేసినారో అనేది కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వస్తువులు అనేది చాలా అవసరం. పట్టణంలో అయితే వార్డులలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు కొట్టుపెట్టేస్తూ ఉన్నాయి. మరి ఈ సమస్యలను మేమంతా కూడా అంచనా వేసుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించితే, మరి ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనరసింహ గారిని గెలిపిస్తే ఖచ్చితంగా ప్రధానమైనటువంటి మా దృష్టి అంతా కూడా ఎస్పెషల్లీ అభివృద్ధి. ఈ అభివృద్ధిలో మౌలిక వస్తువులు అనేది గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో మౌలిక వస్తువులు అనేవి కూడా చాలా అవసరం. కరెంట్ కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటిపైన ఖచ్చితంగా మేము ఒక అంశాన్ని తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. దాంతోపాటు రాజకీయం అంటే డబ్బున్నోళ్లకు, భూస్వాములకు, పెత్తందారులకు కాదు. రాజకీయం అంటే ఒక సామాన్యుడు కూడా
రాజకీయం చేయడానికి అవకాశం కల్పించగలిగే కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు గంటాపరంగా చెప్తున్నాను. ఎస్, ఈరోజు నేను ఒక సామాన్యుడిని, ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, ఉన్నత చదువులు చదివి కాలేజీల్లో పనిచేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినటువంటి నాకు నా కష్టం కావచ్చు, నా టీం వర్క్, కాంగ్రెస్ కమిటీకి కష్టపడినటువంటి ఆ టీం వర్క్, జనార్దన్ కావచ్చు, సుబ్బయ్య కావచ్చు, శేఖర్ కావచ్చు, నాగరాజు కావచ్చు, లోక్నాథ్ కావచ్చు, ఇలా అనేక మంది, రాజశేఖర్, గోపి, మా టీం వర్క్ చేసినటువంటి ఆ శ్రమను ఈరోజు పార్టీ గుర్తించింది. మా అధ్యక్షుల వారు ప్రధానంగా మా యొక్క నమ్మకం, మా పైన నమ్మకం ఉంచి మాకు చేసినటువంటి గొప్ప సహాయాన్ని మేము మరవలేము. కాబట్టి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు, పిసిసి అధ్యక్షులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఈరోజు రాజకీయం, ఒక పార్టీలో టికెట్ కావాలంటే ఎన్ని కోట్లు ఇస్తావు, ఎంత ఇస్తావు, ఎంత డిపాజిట్ చేస్తావు. ఇంకో పార్టీలో అది ప్రాంతీయ పార్టీల్లో నువ్వెంత డబ్బులు ఇస్తావు, డిపాజిట్ చేయి, నీకు టికెట్ ఇస్తామని చెప్పేసి సందర్భం. కానీ ఈరోజు ఒక్క రూపాయి లేకుండా టికెట్ కేటాయించారంటే ఆ గొప్పతనం నిజంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే, మా నరసింహ గారికి మాత్రమే చెబుతుంది. సో సోదరులారా, కాంగ్రెస్ పార్టీ వైపున ప్రజలు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది, ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. రాజశేఖర రెడ్డి పీరియడ్లో మరి రుణమాఫీ అని చెప్పినారు, ఆ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర. మరి ఇప్పుడు కూడా మా యొక్క ఎజెండా కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి సంజీవని లాంటిది. ఈ ప్రత్యేక హోదా కోసం ఈ ప్రాంతీయ పార్టీలు తొత్తునాయి, బీజేపీ సంకరాపుతా ఉన్నాయి. మరి ఒక్కరైనా తీసుకొచ్చారా? చంద్రబాబు నాయుడు ఏమో ప్రత్యేక హోదా ఇస్తాం తెస్తే ఓట్లు కాంప్రమైజ్ అయ్యి ప్యాకేజీకి కాంప్రమైజ్ అయిపోయారు. తర్వాత ఈయన వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన నాకు ఎంపీలు ఇవ్వండి, వాళ్ళ మెడల నుంచి అని చెప్పేసి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈరోజు ఆ మోడీకి పోయి దండం పెట్టి కాలు మోకి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఒకటి నిజంగా ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు, కేవలం జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏమైనా కానీ సంక్షేమ పథకాలైనా, దేశం అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు దేశంలో అనేక రకాలైనటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఎవరు ఏర్పాటు చేశారు? మనం చదువుకున్నటువంటి పాఠశాలలు ఎవరు ఏర్పాటు చేశారు? మనం నడుస్తున్నటువంటి రోడ్లు ఎవరు వేశారు? ఈ డోన్లో తీసుకో, అనేక రకాలుగా ఇప్పుడు మినిస్టర్ గారు బిల్డింగ్లు నిర్మిస్తా అంటున్నారు, తర్వాత రోడ్లు వేసినామని చెప్తున్నారు కదా, ఆ స్థలాలను ఎవరు కేటాయించారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదా. ముందు చూపుతో అనేక సంవత్సరాల, వేల సంవత్సరాల కోసం ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు ఏదో రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ దానికి కారణం అని చెప్పేసి అనేక మంది దాన్ని నిందితులుగా చేశారు. ఆ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు కారణమే. అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చాయి, ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల జరిగిపోయింది తప్ప రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పార్టీ తప్పు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ డోన్ నియోజకవర్గ ప్రజలకు నా యొక్క అప్పీల్, ఒక సామాన్యుడిని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో నిరూపిస్తాం. అదేవిధంగా నిరుద్యోగం ఎలా రూపుమాపాలో, నిరుద్యోగానికి సంబంధించినటువంటి వాటిపైన, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన అంశాలపైన సంపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మా ఎంపీ అభ్యర్థి కానీ నేను కానీ విద్యార్థి సంఘంలోని విద్యార్థి దశ నుంచి పోరాటం చేసి ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తులం. ఈరోజు మీలాగా గెలిచిన వెంటనే ఏసీలలో లేకుంటే ఇంకా ఇంకో బంగ్లాల్లో ఉండే వాళ్ళం కాదు. మేము సామాన్యంగా ఎక్కడైనా నడిచి ప్రజా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి పోరాటం చేయగలిగిన సమర్థం కలిగినటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని ఆశీర్వదించండి, ఒకసారి మా వైపు చూడండి. ప్రజలందరూ కూడా ఒక సామాన్యులకి అవకాశం ఇచ్చిన టికెట్ వీళ్ళని గెలిపించడానికి ఎందుకు మీరు ఆలోచించకూడదు? అధిక శాతం ఓట్లు ఉన్నది ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. మరి రాజకీయం చేస్తున్నది
రాజ్యాధికారం చేపడుతున్నది ఎవరు? ఒక ధనవంతులైనటువంటి అగ్రవర్ణాలు కావచ్చు. కొంతమంది అగ్రవర్ణాలు మనుషులు ఉంటారు, కొంతమంది పైన కూర్చుంటుంది అంతా కూడా అగ్రవర్ణాలు. మరి ఇలాంటి సందర్భంలో మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి నాయకులు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళని గెలిపించుకోవడానికి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి డోన్ నియోజకవర్గం ప్రజలను, నంద్యాల పార్లమెంట్ ప్రజలను కూడా అప్పీల్ చేసుకుంటా సోదరులారా. నా పేరు డాక్టర్ గర్లపాటి మద్రేష్ స్వామి, డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి. నాతో పాటు జనార్దన్, మరి డిసిసి ఉపాధ్యక్షులు ఎల్ఎస్వై మధు, విజయ్, అదేవిధంగా నాగరాజు, శ్రీరామ్, తర్వాత ఎం సుబ్బయ్య, నాగ సుబ్బయ్య యాదవ్, అదేవిధంగా రాజశేఖర్, సుధాకర్, చాలామంది ఈ కార్యక్రమానికి చేశారు. అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీ గారు న్యాయయాత్రలో భాగంగా నిరుద్యోగులకు హామీ ఇవ్వడం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 1 సంవత్సరం లోపే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పడం. దాదాపు ఇప్పుడు 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భర్తీ చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా క్యాలెండర్ రిలీజ్ చేశాడు. కనీసం ప్రతి జనవరిలోనే ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఉంటాయని చెప్పి ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి 2,40,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి రాష్ట్రంలో. కనీసం 15,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేసే దాఖలాలు. మొన్ననే మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2,40,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో భర్తీ చేస్తామని చెప్పి కూడా మా గ్యారెంటీలో కూడా ఒక గ్యారెంటీ. ఇవన్నీ ఆలోచన చేసి నిరుద్యోగులందరూ కూడా ఎంతోమంది ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఈ రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు లేక ఈరోజు ముంబాయి, బెంగళూరు, ఇతర దేశాలకు ఈరోజు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ కూడా కట్టడి చేయాలంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే పోతుంటే ఉపాధి హామీ పథకం తీసుకురావడం జరిగింది. ఆ ఉపాధి హామీ ద్వారా వలసలు ఎంతో వరకు నివారించడం జరిగింది. కానీ ఈరోజు నిరుద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా ఈరోజు తల్లిదండ్రులు వదిలిపెట్టి, కొంతమంది భార్య పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో పోతున్నారు. అందుకోసం ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందని మీరు ఆలోచిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది ఈ రాష్ట్రానికి. ఈ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ వస్తుంది. ఈ రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ రావడం వల్ల తాగునీరు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. 3,500 కోట్ల రూపాయలు జిల్లాకు. వీటి వల్ల అన్ని ప్రాజెక్టులు కూడా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవచ్చు. అందుకోసమే దయచేసి డోన్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా నంద్యాల పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. నమ్మకానికి అమ్మలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా సరే చెప్పిందంటే ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. ఏవైతే మేము సంక్షేమ పథకాలు పెట్టామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తర్వాత ఈ పార్లమెంట్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ ఏవైతే రైతులకు సంబంధించి ఏం చేస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, నిరుద్యోగులకు సంబంధించి ఏం చేస్తే జరుగుతుంది, మహిళలకు సంబంధించి ప్రొటెక్షన్ గురించి ఏం చేస్తే జరుగుతుంది, విద్యార్థులకు సంబంధించి ఏం చేస్తే అయితే అనేది మాకు ప్రణాళిక ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి అధికారం లేనప్పుడే ఈరోజు డోన్ నియోజకవర్గంలో ఒక బీసీ కార్యదర్శులు ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు. నేను పోరాటం చేసి సాధించేది అదే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది. రాజశేఖర రెడ్డి గారు 2003లో సేవల్లో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాలని చెప్పి నేనే రిప్రజెంటేషన్ ఇచ్చింది. వాటి వల్ల ఎంతోమంది ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్య చదువుకొని ఈరోజు ఎంతోమంది ఇంజనీరింగ్లు అయినారు, ఎంతోమంది డాక్టర్స్ అయినారు, ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు కూడా అక్షరాస్యత పెరిగింది దానివల్ల. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినాడన్నా బీసీ కానీ వారి సమస్యల గురించి కానీ, లేకపోతే వారి అభివృద్ధి గురించి కానీ ఏనాడన్నా అసెంబ్లీలో మాట్లాడా? ఏనాడన్నా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాడా? ఈ రాష్ట్రంలో దాదాపు 400 MBBS సీట్లు కోల్పోవడం జరిగింది బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ. మరి ఏనాడన్నా ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళ్ళి అసలు మాట్లాడా? వారికి ఆ సమస్య పరిష్కరించాడా? దేశవ్యాప్తంగా దాదాపు 10,000
ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది. దళిత వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు. మరి వీటి గురించి ఏనాడన్నా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఇంతమంది నష్టపోతారని చెప్పి ఏమైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారా? మళ్ళీ ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. బడుగు బలిగిన వర్గాలు అందరూ కూడా ఓట్లు మావి, సీట్లు మీవే. ఈరోజు దళితులకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు జనరల్ సీట్లో దళితులకు సీట్ ఇచ్చింది, ఎమ్మెల్యే సీట్. నాకు జనరల్లో ఈరోజు ఎంపీ అభ్యర్థులు ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. మన ఈరోజు బీజేపీ నేటి వరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు గారు శబరమ్మ గారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎందుకు బీజేపీ నుంచి 1 రోజుల ముందు రాజీనామా చేసి టీడీపీలో చేరి ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు ఉండి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఉండి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. నిజంగా మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నా ఈ ప్రాంతానికి ఏమన్నా తీసుకొచ్చారా? ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? నరేంద్ర మోడీ ఏమన్నా ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేసినాడా? ఒక సాగునీటి ప్రాజెక్ట్ ఏమైనా కట్టినాడా? మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతున్నారు వీళ్ళు? శివరమ్మ గారిని అడుగుతున్నా. మరి నెట్వర్క్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మరి ఈరోజు బీజేపీ నుంచి పోటీ చేస్తే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఓట్లేరని చెప్పి ఒక నినాదంతో ఈరోజు టీడీపీ నుంచి ఈరోజు పోటీ చేయబోతున్నారు. మరి వారికి ఓట్లేస్తారా? రోజుకు ఒక పార్టీ, పూటకు ఒక కండుగా కప్పున్న వ్యక్తులకు ఓట్లేస్తారా? లేదు నిజాయితీగా ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి యొక్క ఆశయాలను, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను, ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలనుకుంటున్నారో, అదే శర్మిలమ్మ గారు ఏదైతే ఇక్కడ రాజశేఖర రెడ్డి పరిపాలన తీసుకురావాలనుకుంటున్నారో ఆలోచన చేసి ఓటేయండి. వారికి నిజంగా మేము నిజాయితీగా కష్టకాలంలో కాంగ్రెస్ కండువ వేసుకొని జెండా పట్టేవాళ్ళు లేకుండా కానీ మా యొక్క లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇల్లు గుర్తొస్తాయి. మరి ఎంతోమంది వేలాది మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతమందికి ఇల్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో? మేము ఎంతమంది స్థలాలు ఇచ్చాము? కనీసం సెంటు స్థలం ఇంటికి, 1/2 సెంటు స్థలం ఇంటికి ఈరోజు కనకలాడుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతోమంది దళితులకు భూములు ఇవ్వడం జరిగింది, 5 సెంటు స్థలం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఇచ్చిన స్థలాలను పేరు మార్చి ఈరోజు జగనన్న కాలం పెట్టుకునే పరిస్థితికి ఏర్పడింది. ఆలోచన చేయండి. ఇదో మేము పేదవారం కావచ్చు, సామాన్యులం కావచ్చు, వ్యాపారం చేయడం లేదు, వైద్య వ్యాపారం చేయడం లేదు. సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల హక్కుల కోసం, వారి యొక్క నోరులేని వారి కోసం మేము పోరాటం చేయాలనుకుంటున్నాం. మీ సమస్యగా మేము భావించి, మీ గొంతుగా మా గొంతుగా భావించి నేను పార్లమెంట్లో, ఈయన అసెంబ్లీలో మాట్లాడి మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. డోర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరు ఓటేసినప్పుడు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతాయి? ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా పనులు చేసుకోవచ్చు. ఒకరి పెత్తనం ఉండదు కాంగ్రెస్ పార్టీలో. మీరు డైరెక్ట్ మా దగ్గర వచ్చి కలవచ్చు. ఇంకొక పిఏ, ఇంకొకరో కాదు. ఇక్కడ ఈ మండలం ఒక తమ్ముడు, ఈ మండలం ఒక తమ్ముడు, ఇలాంటి ఈ మండలం ఒక మా బామర్ది, ఇలాంటివి ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, ప్రతి ఒక్కరికి పని చేయించగలుగుతాం. ఈ యొక్క పెత్తందారి వ్యవస్థ పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ ఏదైతే బుగ్గన్న రాజనారెడ్డి ఉన్నాడు, ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ రాజధాని తీసుకొస్తానని చెప్పాడు, కర్నూలు హైకోర్టు రాజధాని. ఇదిగో ఈ గట్టు మీద, అదిగో ఆ గట్టు మీద అని చెప్పి ఒక శిలాఫలకాలు వేసి రాయలసీమ వాసులను ద్రోహం చేయలేదా? ఇదే 2014లో ఎమ్మెల్యే ఉన్నాడు. నేనే పోరాటం చేస్తున్నా రాజధాని కోసం. ఒకరో ర్యాలీలో పాల్గొని ఒకరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో రాయలసీమ వాసులు అందరినీ కూడా మోసం చేసినారు. కనీసం హైకోర్టు కాదు కదా, హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెట్టలేదు బుగ్గన రాజేంద్రనాథ్కి. మరి ఇలాంటి వాళ్ళు అభివృద్ధి చేసేది రాయలసీమ ప్రాంతాన్ని. శ్రీబాబు ఒప్పందం ప్రకారం కట్టుబడి ఉన్నాం. రేపు మాకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే శ్రీబాబు ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు పెట్టాలను, హైకోర్టు కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గార్లపాటి మధురెడ్డి స్వామి గారు నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ
ఎంతగానో కృషి చేయాలని చెప్పి చూస్తుంది. మా నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా ప్రతి పేదవానికి అతన్ని హక్కున చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు కూడా అభివృద్ధి అనే పేరుతో వారు వ్యాపార ప్రకటనలు చేసుకుంటున్నారు తప్పితే వాళ్ళది రాజకీయం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎక్కడ కూడా విపరీతమైనటువంటి ఫోటోలు డ్రోన్లతో షూట్లు తీసి నేను ఈ అభివృద్ధి చేశానని చెప్పి ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేదు. మీరు ఈరోజు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చూస్తే వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఎక్స్ప్రెస్ వేలు అని చెప్పి ఎక్కడెక్కడ అక్కడెక్కడ వీళ్ళ టౌన్లకి దగ్గర ఉన్నటువంటి సబ్వేలని తీసి ఎక్స్ప్రెస్ వేలు మేము వేసినామని చెప్పి చెప్తారు. మరి మేము కాంగ్రెస్ పార్టీగా మేము కూడా చెప్తున్నాం, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నేషనల్ హైవే మన డోన్ పక్కన పోయేటువంటి NH7 ను NH44 చేసినటువంటి 3200 కిలోమీటర్లు 4 రోడ్లు వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి వారిలాగా కిలోమీటర్ వేసి మేము అంత గొప్ప చేసినాం ఇంత గొప్ప చేసినాం తెల్ల లైన్లు నల్ల రోడ్ల మీద వేయలేదు. అదే పందాన్ని ఇక్కడ ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక అడుగు రోడ్డు పెడలు వేయకుండా ఉన్న రోడ్ల పైననే నల్ల తాడు పూసి తెల్ల గీతలు గీసినాడు. మీకు అందరికి తెల్లదా అని చెప్పి డోన్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తాను. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే డోన్లో ఎడ్యుకేషనల్ హబ్బు అభివృద్ధి అయింది, మీకు అందరికి తెలుసు. ఎందుకంటే ఎస్సీ గురుకుల పాఠశాల కట్టించినది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ పాఠశాల హాస్టల్ కట్టించినది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అక్కడ ప్లేస్ కూడా చూసినారు మీరు, ఎన్ని ఎకరాలుగా పాఠశాలలకి ఎంత చదువుగా విద్యార్థులకి చదువుకోవడానికి ఎంత అనుకూలంగా కట్టించాలని కాంగ్రెస్ పార్టీ మోడల్ స్కూల్ కూడా అక్కడ కట్టించడం జరిగింది. అదేవిధంగా అవుట్డోర్ స్టేడియం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే డోన్లో ఎడ్యుకేషనల్ హబ్ ఉంది. ఊడల పార్టీ దగ్గర పోయి ఎవరైనా చూడలేని కన్ను లేని కబోతులుంటే పోయి చూసి రావాలని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలకి మేము ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే నగరం నడిపట్టున బ్రిడ్జి వేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ చాలా నిందలేస్తాడు. ఈ రోజు అదే బ్రిడ్జి కింద వేల మందికి ఉపాధి ఉంది. అదే బ్రిడ్జి ఎందరికో ఆవాసంగా ఉంది. పల్లెల నుంచి వచ్చినటువంటి ప్రజలకి ఎండాకాలం అయితే నీడ అవుతుంది, వానాకాలం అయితే గొడవ అవుతుంది. మరి ఉపాధి లేని ఉపాధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా రైల్వే రోడ్డు దాటడానికి ఎంతో మంది ప్రాణాలు మిగులుస్తుంది. మరి ఇటువంటివి ప్రజలకు ఉపయోగపడేది చేస్తాం కానీ ఎవరు ఆస్తులో గుంజుకోలేదు, ఎవరు ఆస్తులో బాగుపడలేదు. అది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరో పెద్దందారులు ధనవంతులు వాళ్ళు మా స్థలాలు పోతాయి, మా ఇల్లులు పోతాయి, మా యొక్క ఇది జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆపినా తప్పితే పేదలకు ఎవరికన్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందే. మరి అదేవిధంగా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ అక్కడ ఉన్నటువంటి షెడ్డుని ఆర్టీసీ షెడ్డుని కానీ అక్కడ స్థలం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఆ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర 2 కమాండ్లు డెకరేషన్ చేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నేనే ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టించిన అంటాడు. మీకు అందరికి తెలియదా? ప్రెస్ వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇంత ముందుకు ఉండిందా, ఈ రోజు ఉందా, అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఒకటి చెప్తున్నాను. మళ్ళీ అదేవిధంగా సోదరులారా, నిజంగా బుగ్గన రాజారెడ్డికి డోన్ అభివృద్ధి చేయాలా, రోడ్లు వెడల్పు చేయాలని అస్సలు లేదు. ఎందుకంటే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో అక్కడ రోడ్లు వెడల్పు చేయలేదు. మీకు తెలియదా? గాంధీ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ అక్కడి వరకు అక్కడ ఇరుకుగా రోడ్డు ఉంది. ఒకప్పుడు అది మెయిన్ రోడ్డు, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు తిరిగేది, ప్రజల పబ్లిక్ తిరిగేది కాదా? మరి అదేవిధంగా కమాల్పాడు సర్కిల్ నుంచి కమాల్పాడు రోడ్డు వరకు ఆ రోడ్డు వెడల్పు చేయకూడదా? మరి అదేవిధంగా గేట్ల నుంచి బెల్లంచెర్ల సర్కిల్ రోడ్డుని వెడల్పు చేయకూడదా? మరి ప్రజలు ఆ రోడ్లు తిరుగుతలేరా? అది రష్ ఏరియా కాదా? ట్రాఫిక్ లేదా? మరి అది కాదు అనేది ఎక్కడైతే కమిషన్ బాగొస్తుందో, రోడ్డు తక్కువ ఖర్చులు అయిపోతుందో, ఆయన జోగు ఎక్కువ నిండుతుందో అక్కడ మాత్రమే పనులు చేసినాడు. మరి మేము కూడా ఆయన నేను విద్యకి ఎక్కువ అవకాశం ఇచ్చానని చెప్పి బీసీ గురుకుల పాఠశాల కట్టించానని చెప్పి రుద్రాక్ష గుట్టలో పేదల బేస్మెంట్లను పడదప్పి నేను కట్టిస్తున్నానని చెప్పి అక్కడ హాస్పిటల్ గురుకుల పాఠశాల కట్టిస్తున్నానని చెప్తున్నాడు. మేము గురుకుల పాఠశాలని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అంటే బీసీ గురుకులను వ్యతిరేకిస్తున్నారని మీరు అనొచ్చు, కానీ నిజంగా
ఎవరైనా ఏ పాఠశాల వాళ్ళైనా అప్లై చేయకపోతే 300 మంది పిల్లలు ఉంటే ఎక్కడ స్థలం మైదానం ఉండాలి ఆడుకోవడానికి అని చెప్పి మన